నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. భారతదేశం పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు నెలకొల్పడంలో తన వంతు కృషి ఎప్పుడూ చేస్తూనే ఉంది. అయితే మనము 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఆ స్టూడెంట్స్ ఉద్యమం వలన దానివల్ల వస్తే ఆవిడ పారిపోయి భారతదేశంలోకి రావడము, ఇక్కడ ఆవిడకి ఆశ్రయం కల్పించడం, ఇవన్నీ చూసిన తర్వాత సరే మోడీ గారు మామూలుగా ఎప్పుడు ఈ దౌత్య సంబంధాలు చేయాలని చెప్పేసి ఆయన ఫిబ్రవరిలోను తర్వాత కూడా సబ్సిక్వెంట్గా కూడాను బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ని ఆయన్ని తారిక్ రహమాన్ని రమ్మనమని చెప్పారు. అయితే ఇటీవల 2-3 రోజుల క్రితం కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు. షేక్ హసీనాను అప్పగించేదాకా మేము భారత్ సందర్శన ఇది ఆమోదయోగ్యంగా లేదు, దీన్ని మేము అంగీకరించమని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఆగస్టు 4th నాడు కూడాను ఆవిడ నేను డిసెంబర్లో బంగ్లాదేశ్ వెళ్తాను, నేను వెళ్ళి చూస్తానని చెప్పింది. అయితే ఆవిడ మీదేమో అభియోగాలు పెట్టి ఆవిడ మీద మరణశిక్ష లాంటివి ఇవి కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసింది. ఈ పరిస్థితుల్లో అంటే భారతదేశం మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు కూడాను అంత పాజిటివ్గాను కాకుండా ఏది కాకుండా జస్ట్ తటస్థంగా ఉండి వైఖరిని అనుసరిస్తున్నారు. ఈ లేటెస్ట్ స్టేట్మెంట్ వలన అసలు భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయా, దీన్ని బలోపేతం చేయడానికి ఏం చేయాలనే దాని మీద చిన్న వివరణ. ఒకటి, ఇండియాకు ఫామ్గా ఉండటమే మంచిది. ఏదో వీళ్ళు మనకు అవసరం అన్నట్టుగా కన్సెషన్స్ ఇస్తే ఆ కన్సెషన్స్ను గుర్తులో పెట్టుకొని రేపు సరిగా బిహేవ్ చేసేటటువంటి నేషన్స్ ఇవేవి కాదు. కాబట్టి మన ఇంట్రెస్ట్ ఎక్కడా కాంప్రమైజ్ చేసుకొని వాళ్ళకు సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అంతకుముందు అటువంటి పరిస్థితులు చేసాం వరుసగా. నెహ్రూ గారి టైంలో ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు నది జలాల ఒప్పందం, దాంతో పూర్తిగా వాళ్ళ ఇంట్రెస్ట్ను మనం అకామిడేట్ చేసుకున్నాం, వాళ్ళ ప్రయోజనాలను మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకున్నాం. అదే రకంగా మొరార్జీ దేశాయి టైంలో ఈ ఫరక్కా బ్యారేజ్కి సంబంధించి, అదే రకంగా మళ్ళీ అదే ఫరక్కా బ్యారేజ్ విషయం ఇందర్ సింగ్ గుజరాల్ టైంలో 1997లో చేసినప్పుడు కూడా ఎక్కువ వాటర్ వాళ్ళకి ఇవ్వడానికి మనం ఒప్పుకోవటం జరిగింది. ఇప్పుడు అది మళ్ళీ రెన్యువల్కి వస్తున్నది 27లో 30 ఏళ్ల తర్వాత. దానిని పూర్తిగా స్క్రాప్ చేసి కొత్తది మనం ఒప్పందానికి ప్రతిపాదించాలి. దాంట్లో మన ఇంట్రెస్ట్ను పూర్తిగా మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ జనరాసిటీని రెసిప్రొకేట్ చేసేటటువంటి ప్రభుత్వాలు ఇవి ఏవి కావు. కానప్పుడు వాళ్ళకు జనరస్గా మన సైడు దీన్ని ఇప్పుడు ఆ ఫరక్కా బ్యారేజ్లో ఆ నీళ్ళు ఇవ్వటం వల్ల నష్టపోయింది ఎవరు? బీహార్. అప్స్ట్రీమ్లో ఉన్నటువంటి బీహార్ ఎక్కువ నీళ్ళు వాళ్ళకు పోయేటప్పటికి. అదే కనుక ఈ ఫ్లషింగ్ ఆఫ్ హుగ్లీ రివర్ సో దట్ పోర్ట్ సైడ్ బాగా ఉండటానికి ఉంటే ఎక్కువ మ్యాటేసి ఉండేది కాదు ఈ సైడ్. అది చేసుకోకుండా మనం వాళ్ళకు ఎక్కువ నీళ్లు లీన్ సీజన్లో ఇచ్చేటటువంటి పరిస్థితిగా ఒప్పందం చేసుకున్నాం. సో ఇది సరైనటువంటి విధానం కాదు. అట్లాగే తీస్తా రివర్, అదో చాలా ఇంపార్టెంట్ రివర్ మన దేశం నుంచి బంగ్లాదేశ్కు పోయేటటువంటిది. ఆ వాటర్స్ విషయంలో కూడా చాలా ఇది వచ్చేటటువంటి ఇవన్నీ మనం వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ రేపు వచ్చేటప్పటికి వాళ్ళు మనకు సఖ్యతగా ఉంటారని నమ్మకం లేదు. రెండోది, చాలా క్లియర్గా వాళ్ళ ప్రియారిటీ ఏందో వాళ్ళు చెప్పేశారు. సాధారణంగా ఎవరైనా కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ముందు ఇండియాకు వచ్చే ఆనవాయితీ ఉంది. ఇప్పుడు వీడి తారిక్ రహమాన్ మొట్టమొదట చైనాకి వెళ్ళాడు. సో మేము చైనాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, చైనా రిలేషన్స్ ఇండియా కన్నా మాకు ముఖ్యమనేటటువంటి చెప్పకనే వాళ్ళు చెప్పినప్పుడు ఇంక వాళ్ళను మనం స్పెషల్గా ఇది చేసుకోవాల్సిన అవసరం. ఇక షేక్ హసీనా విషయం గట్టిగా మేము వస్తే రాకపోతే రా, బికాస్ మీరు నాకెంత అవసరమో మేము మీకు అంత అవసరం, అది మర్చిపోవద్దు. హసీనాను ఎట్టి పరిస్థితుల్లో మనంతటా మనం హ్యాండ్ ఓవర్ చేసే విధానం ఉండకూడదు. ఎందుకంటే కొంతమంది లీడర్స్ ట్రస్టెడ్గా ఉన్నప్పుడు ఆ ట్రస్ట్ను మనం చెడగొట్టుకోలేము. ఆ ఉన్నంతకాలం ట్రస్టెడ్గా ఉంది, ఇండియా ఫ్రెండ్లీగా ఉంది, ఇండియా అన్ని రకాల ఇంట్రెస్ట్, ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెన్స్ షేరింగు, ఈ ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఈ నార్త్ ఈస్ట్లో ఆపరేట్ చేసే వాళ్ళు అన్నింటిలోనూ చాలా షీ వాస్ హెల్ప్ఫుల్. సో అటువంటి ఆమెను మనం ఆమెంతటా ఆమె పోతామంటే అది వేరే విషయం, అది ఎదురు ఎప్పుడైనా ఆమె పోవచ్చు. ఆమెను మాకు హ్యాండ్ ఓవర్ చేస్తేనే కానీ రానంటే ఓకే, రావద్దు. ఇప్పుడు మునిగిపోయింది ఏముంది నీకు? ఇండియా ఇమీడియట్గా ఏమీ లూజ్ అయ్యేది లేదు, వచ్చినంత మాత్రం మనకు ఒరిగేది లేదు. వాళ్ళు డెఫినెట్గా
ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. జమా అయితే చాలా చాలా స్ట్రెంగ్తన్ అవుతూ ఉన్నది. ఈ ముస్లిం ఫండమెంటలిజం పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్లో ఎక్కువ ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో వచ్చినా కానీ ఏదో మనకు జరిగిపోతుందని అనుకోవడం కూడా చాలా పొరపాటు. సో కాస్త స్టబ్బర్న్గా డీల్ చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. మంచి విషయం చెప్పారండి. నమస్కారం.